తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సమావేశం అయిన అభ్యర్థులు తమకు ఓటు వేసి తమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేశారు. జిల్లా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యూనియన్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకటేష్ తో పాటు నూతనంగా ఎన్నికైన ఈసీ మెంబర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ జిల్లా శాఖ మహాసభను 11 డిసెంబర్ 24న నిన్న LMD కాలనీలో జరుపుకోవడం జరిగింది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మహాసభను జరుపుకోవడం జరిగింది. దానికి దాదాపుగా 550 మంది సభ్యులు హాజరై ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చినవి. దానికి సహకరించిన ఎన్నికల అధికారులకు, సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎన్నికైనటువంటి బాడీ ఈరోజు ప్రథమ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ను పెట్టుకొని పలు తీర్మానాలు చేయడం జరిగింది. జర్నలిస్టులకు సంబంధించినటువంటి వెల్ఫేర్, ఇళ్ల స్థలాలు, అదేవిధంగా అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ప్రభుత్వము వెనువెంటనే ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. సభ్యుల యొక్క అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడతామని చెప్పి మా కమిటీ తరఫున నేను మనవి చేస్తున్నాను. కరీంనగర్ యూనిట్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కు సంబంధించినటువంటి జనరల్ బాడీ మీటింగ్ అయింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిడవిల్లేలా ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. చాలా సజావుగా మిత్రులందరూ కూడా మంచి స్పోర్టివ్తో అందరూ పాల్గొన్నారు. దాదాపు 90% మంది ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. వారు ఇచ్చినటువంటి తీర్పు మేరకి కొత్త బాడీ ఆల్మోస్ట్ ఆల్ పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఈ కమిటీ మీద అందరి యొక్క బాధ్యత మరింత పెరిగింది. జర్నలిస్టుల యొక్క సంక్షేమం కొరకి, అభివృద్ధి కొరకి నిరంతరం కృషి చేస్తూ అందుబాటులో ఉండాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం.